అటువంటి సమయాల్లో అక్కడ బ్రాంచ్ షాప్ రోడ్డు అంచునే పెట్టడం అనేది చాలా ఇబ్బందికరంగా పక్కనే ఉమెన్స్ హెల్త్ దీని ఎట్టయినా మీరు సహాయం చేయాలి సార్. మీరు ఆ ఏరియాలో ఉండొచ్చు సార్, మీరు ఆ ఏరియాలో ఉండొచ్చు అండి. కావేరీ ఎదురుగా ఉన్న స్థలం ఉంది. ఇటువంటి నివాసం ఉండే ప్లేసుల్లో ఈ విధంగా బ్రాందీ షాపులు పెట్టి ఇప్పటికే ఈ లేడీస్ హాస్టల్ వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది రాత్రి కూడా తాగి వచ్చి అక్కడ గొడవపడితే వాళ్ళు మాటికి పోలీసులు సహాయం చేసుకోవడం. అది కాకుండా ఇంకా బ్రాందీ షాప్ వస్తే ఇంకా ఇబ్బంది అయిపోయింది ఎక్కువగా. అందుకని ఇటువంటి బ్రాందీ షాపులు ఇటువంటి నివాస ఏరియాల్లో మాత్రం బ్రాందీ షాపులు అనేవి అలౌ చేయకూడదు గవర్నమెంట్. ఇక్కడ కావేరీ అవెన్యూలో ఇక్కడ నివాసం ఉంటున్నాము. ఇక్కడ నెల్లూరు కొండాయిపాలెం దగ్గరలో ఉన్నటువంటి కావేరీ అవెన్యూ, ఇందిరానగరు, స్నేహనగరు, స్వర్ణముఖి నగరు ఇక్కడ నివాస ప్రాంతాల ప్రజలు సుమారు 10,000 మంది దాకా ఉన్నారు. ఇక్కడ అందరూ ఇక్కడ పక్కనే కూడాను ఒక ఆంజనేయ స్వామి గుడి అయితేనేమి, ఎదురుగా ఒక చర్చికి సంబంధించి ఒక రిహాబిలిటేషన్ సెంటర్, ఉమెన్స్ కేర్ సెంటర్ ఒకటి, పక్కనే ఒక ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది, ఆ పక్కన వినాయకుడి గుడి ఉంది. ఈ పాఠశాలలు వీటి మధ్యలో ఈ బ్రాందీ షాప్ ఓపెన్ చేయడం అనేది ఏ విధంగా కూడాను ఆమోదనీయం కాదు. వెంటనే ఈ బ్రాందీ షాప్ను నిలుపుదల చేసి ఇక్కడ ఉండే ప్రజలకు ప్రశాంతత చేకూర్చాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నామండి.